జై హింద్, జై భారత్ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. వెనకటికి మనము సెల్ఫీ విత్ టెంపుల్ ఆర్ టు దట్ మ్యాటర్ చెప్పాలనంటే సేవ్ అవర్ టెంపుల్స్ అని చెప్పి మేము స్లోగన్ ఇచ్చినాము. ఇన్ఫ్యాక్ట్ మేము అది కేవలం ఒక స్టేట్మెంట్ ఇస్తే మీరు దాన్ని కంకరం కట్టుకొని సంకల్పాన్ని ఎంతో దూరం తీసుకుపోయినరు. ఎన్నో దేవాలయాల నుంచి ఎన్నో రిపోర్ట్లు మా దగ్గరకు వస్తున్నాయి. అన్న మా దేవాలయం ఇట్లయింది, అన్న మా దేవాలయం ఇట్లయింది అని చెప్పి ఎన్నో రకరకాలుగా ఎన్నో భూములు అన్యక్రాంతమైనట్టు మనకు తెలుస్తుంది. సెల్ఫీ విత్ టెంపుల్ అని చెప్పి మనం మాట్లాడినప్పుడు 87,225 ఎకరాల దేవాలయ భూములల్లో సుమారు 23 to 25% ఆఫ్ ది భూములు అన్యక్రాంతమైనవి. అంటే 20,000కు పైగా భూములు అన్యక్రాంతమైనవి అని చెప్పి మనకు తెలిసింది. ఎంక్రోచ్మెంట్ అయినాయి, కబ్జాలకు గురైనాయి అని తెలిసింది. అందులో 59,000 భూములకు 59,000 ఎకరాల భూమికి కబ్జా అయితే సుమారు వీళ్ళు 2,000 కేసులకు కూడా ఇప్పటిదాకా డైరెక్ట్గా కేసులు పెట్టలేదంటే మీరు నమ్ముతారా? గట్లాంటి తరుణంలోనే ఒక కథ బయటకు వచ్చింది. మన పాత బస్తీకి చెందిన ఫలక్నుమా దగ్గర పంచలింగ దేవాలయం దగ్గర జరిగిన ఒక ఘటన. ఇవాళ మన దగ్గరికి రాష్ట్రీయ వానరసేన సభ్యులు ముఖేష్ గారు మన దగ్గర ఉన్నారు. నమస్తే ముఖేష్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, పంచలింగ దేవాలయ భూములది మీరు పోరాడుతున్నారు ఆనాటికేని పాత బస్తీలా. అసలు ఏం జరిగింది, అసలు ఏంది కథ? 2007 ఎల్జీసీ కోర్టులో 2007 ఎల్జీసీ కోర్టులో ఒక ఆర్డర్ అయింది. 2007 నుంచి 2011 వరకు లెవెల్లో ఎల్జీసీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. డైరెక్ట్ ఏం చేసింది, ఇద్దరు కబ్జా మీద ఉన్నారు, వాళ్ళిద్దరికి ఖాళీ చేసి వితిన్ 2 monthsలో ఇడికి వెళ్ళి వేకేట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి, వెళ్ళిపోయే ముందు ఆర్డీఓకి అప్పగించి వెళ్ళిపోవాలని చెప్పి డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని ఆపోజిట్ ఒక పర్సన్ మళ్ళీ హైకోర్టుకు పోయి స్టే తీసుకురావడం జరిగింది. ఆ ఆర్డర్ అప్పుడు వాని ఇల్లు వచ్చేసి 265 square yards ఎంతో ఉండే. ఇవాళ వాని ఇల్లు వచ్చేసి అప్రాక్సిమేట్గా 2,900 గజాల మీదిగా వాడు కబ్జా చేసిన గుడి ల్యాండ్. టోటల్ పంచలింగ దేవాలయానికి ఎన్ని ఎకరాలు ఉంటుంది భూమి? 3 ఎకరాల 14. ఇది ఎండోమెంట్ రికార్డులలో ఉన్నది. మళ్ళీ ఎండోమెంట్ రికార్డులలో అయితే గాజులు వేసుకొని కూర్చున్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంతా. చాలా సార్లు రీసెంట్ గా ఇంకా అర్లియర్ గా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. మొన్న పోయి చెప్పాము, కంప్లైంట్ ఇచ్చుకుంటా ఆయన కంప్లైంట్ కాపీలో డైరెక్ట్ చెప్పాము, ఒక ఈయోని అపాయింట్ చేయండి అంటే ఆ గుడికి ఎందుకు ఈయో, ఇది హైదరాబాద్ ఏసీ చెప్పిన వ్యాఖ్యలు. మేము అన్నాం ఆ గుడికి పోయి ఎంక్వైరీ చేయాలి. అట్లీస్ట్ గుడి ముందు ఇప్పుడు ప్రెసెంట్గా ఒక 6 నుంచి 800 గజాలు ఓపెన్ ఉంది. ఆ 6 నుంచి 800 గజాలు ఓపెన్ ఉన్న ల్యాండ్ని అట్లీస్ట్ అదైనా గుడికి కవర్ చేయండి అని అంటే చూస్తాం చేస్తాం అని అంటుండు. కానీ ఇలాంటి యాక్షన్ తీసుకో. మేము కంప్లైంట్ ఇచ్చి అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే ఎల్జీసీ కోర్టు డైరెక్ట్ గాళ్లకు ఆర్డీఓకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ కబ్జాని కంప్లీట్ గా పొజిషన్లకి తీసుకొని ఈ జడ్జ్మెంట్ తర్వాత అండర్ ది కోర్ట్ రూల్ 15 ఆఫ్ క్లాస్ 2 ఆఫ్ ది ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ రూల్స్ ప్రకారము కంప్లీట్ గా ఈ ల్యాండ్ ని వెకేట్ చేయించి పొజిషన్లకు తీసుకొని రెస్పెక్టివ్ ట్రస్ట్ కో దేవాలయానికో అప్పచెప్పాలా లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పాలా అని చెప్పి ఇది ఇంప్లిమెంట్ చేసే చేతన అయితే అని అంటారు. మీరు కాలేదు, ఎవరెవరిని సంప్రదించారు, ఏమేమైంది? ఏసీపీకి చెప్పినాం, ఎండోమెంట్ ఏసీపీకి చెప్పినాం. వాళ్ళ జియో కాపీ వాళ్ళు రీసెంట్గా ఒకటి రిలీజ్ చేశారు. ఆ జియో కాపీలో 320 సీరియల్ నంబర్ పంచలింగాల దేవాలయం అని క్లియర్గా రాసి ఉంది వాళ్ళ దాంట్లో. అండ్ ఎంఆర్ఓకి రీసెంట్గా నేను ఓవరాల్గా చెప్పిన. అండ్ మేము ఎంఆర్ఓకి ఒక 6 months బ్యాక్ ఆర్టీఐబీ చేసినాం రిగార్డింగ్ దీనికి ఏం చేసారు మీరు, ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు నో రిప్లై. ఈవెన్ జోనల్కి ఇచ్చినాం, జోనల్ దగ్గర నుంచి వెళ్ళి ఇవాళ వరకు మాకు ఎలాంటి రిప్లై రాలేదన్న. ఇద్దరికి కన్సల్ట్ అయినాం, ఎండోమెంట్లో అవి అడిగినాం, వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ తీసుకున్నారు. ఇప్పుడు 3 ఎకరాల నుంచి లాకిరికి ఎంత మిగిలింది వచ్చాను? తిప్పి కొడితే ఒక టెంపుల్కి ఒక 1000 గజాలు ఉండొచ్చు. 1000 గజాలు మొత్తం పోయింది. 5 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టారన్నా, బగర్ పర్మిషన్ బగర్ ఏం లేకుండా కట్టేసారు. ప్రెజెంట్ బి ఇప్పుడు గుడికి రైట్ సైడ్ లో ఈస్ట్ ఫేస్ లో రైట్ సైడ్ లోనే కన్స్ట్రక్షన్ నడుస్తుంది. థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దానికి కంప్లైంట్ ఇచ్చినాం. అండ్ ఇంకోటి పునాదులు లేస్తున్నాయి. అది బాగా చెప్తా ఎవరో ఏసీపీ చేయి కింద అయిన సెక్షన్ ఆఫీసర్కి ఫోటోలు పెట్టినాం. వాళ్ళు వచ్చి చూస్తామన్నారు కానీ ఇప్పటి వరకు చూసిందే లేదు. నా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తలేరు. ఏసీపీ ఏమంటుండు మళ్ళీ చేస్తా అని అంటే పంపిస్తాం, లేదు పంపిస్తాం. ఎవరు? బాలాజీ గారు. చెప్పండి. బాలాజీ గారు పంపిస్తా అంటారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫర్దర్ యాక్షన్ ఏం లేదు. అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎలాంటి యాక్షన్ లేదు, ఏం తీసుకోవట్లేదు. వాళ్ళు వస్తాం, చూస్తాం, చేస్తాం. హలో సార్, నమస్కారం సార్. బాలాజీ గారా అండి? నమస్కారం సార్, నేను చిత్రగుప్త్ ఛానల్ నుంచి గిరీష్ దారాముని మాట్లాడుతున్నా సార్. మీరు షో లైవ్లో ఉన్నారు సార్. యాజ్ పర్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఐ నీడ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యు ఆర్ ఆన్ ఎ లైవ్ షో.
హలో, చెప్పండి, దేని గురించి అండి? ఇది మన భాగ్యనగర పాత బస్తీ ఫలక్నుమా దగ్గర పంచలింగ దేవాలయం ఉంది సార్. ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎల్జీసీ ఆర్డర్ టు టేక్ పొజిషన్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ల్యాండ్, జడ్జ్మెంట్ ఉన్న తర్వాత కూడా ఎందుకు సార్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంత అసమర్థంగా బిహేవ్ చేస్తుంది? అండ్ వాట్ ఈస్ ది కౌంటర్ యాక్షన్ ఫ్రమ్ యువర్ ఎండ్ సార్? కట్ చేసేసిండ్రు. ఇగో ఇది మన ప్రభుత్వాలు. వీళ్ళకి జీతాలు ఇచ్చుడు అవసరమా? వీళ్ళ జీవితాలలో ఒక పని చేత కాదు, వీళ్ళకి జీతాలు అవసరమా? నేను ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నా. ఇక ఐ విల్ కాల్ యూ వన్స్ అగైన్, చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగుల పని ఇది. అదే ఇప్పుడు ఒక హిందువు ఆడ కడుతున్నాడు అనుకో, దగ్గరుండి మరీ కూలగొట్టిపోతారు వీళ్ళు. అవును, దగ్గరుండి మరీ కూలగొట్టిపోతారు. ఎందుకు ఫ్లైట్ మోడ్లో పెట్టినావా సార్ బాలాజీ సార్? ఈయోన్ అపాయింట్ చేయమన్నా మన గుడికి, ఈయోన్ బి అపాయింట్ చేయట్లేడు. సరే, ఒక వేరే నెంబర్ నుంచి కూడా చేసి చూద్దాం. ఇగో ఇది అసిస్టెంట్ కమిషనర్ యొక్క వాళ్ళ పనితీరు, కోర్టు ఆర్డర్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అని ప్రశ్నిస్తే రింగ్ అవుతుంది. మేబీ సిగ్నల్ మిస్ అయిందేమో అప్పుడు. ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. సార్ నమస్కారం సార్. హలో, మాట్లాడుతూ కట్ అయిపోయింది సార్. హలో సార్ నమస్తే సార్. హలో 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 వినిపిస్తుంది సార్. వస్తలేదండి, వాయిస్ వస్తలేదు. నాకు వినిపిస్తుంది సార్. నేను కొమరవెల్లిలో ఉన్నా. నేను ఈరోజు ఇన్ఛార్జ్ ఇవ్వ దీనికి. ఇక్కడ ఉన్నా నేను, వాయిస్ వస్తలేదు. ఇక్కడ ఏమి అంటే ఇక్కడ సిగ్నల్స్ రావు. అయితే సేమ్ పంచలింగ దేవాలయం ఏమైంది సార్ అసలు? అది కోర్టు కేసు ఉంది. అది కోర్టు కేసు ఆల్రెడీ డిస్పోజ్ ఆఫ్ చేసేసింది సార్ కోర్టు. నేను చూసి చెప్తానండి, నేను మండే రోజు చెప్తాను. మళ్ళీ ఎన్ని రోజులు మీరు ఏం చేసిరు సార్? ఇన్ని రోజుల నుంచి కోర్టు మీరు చూడలేదా? నాకు తెలుసు, దాని గురించి తెలుసు. మళ్ళీ తెలిస్తే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? యువర్ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ యు ఆర్ ఆన్సరబుల్ టు ది సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. కాల్ హ్యాంగ్ అయింది మళ్ళీ. దిస్ ఈజ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఫర్ యూ. కొండా సురేఖ అక్క, మంత్రి పదవి ఊకైనా తీసుకున్నట్టు కాదక్క. ఇగో ఇది పదవి, ఇగో ఇది ఫోన్ కట్ చేస్తున్నాడు. ఇది పరిస్థితి. ఒక హిందువే, ఈయన పేరు బాలాజీ. ఆ పేరుకి తగ్గట్టన్నా పని చేయండి కదా సార్. ఆ హరిహరాలను వేరు చేసే తత్వము, తపస్సు ఇంతవరకు లేదు సార్. ఆ పేరు పెట్టుకున్న మీకు మళ్ళీ పంచలింగ దేవాలయం మీద ఇంత ప్రాబ్లం అవుతుంటే, సుమారు 3 ఎకరాలకు విస్తీర్ణం ఉన్న ఈ దేవాలయము ఇలా కేవలం 1000 గజాలకు మిగిలిపోయిందనంటే ఇది మీ అసమర్థత వలన, లేకపోతే మీ సమర్థవంతమైన కబ్జాకోరులకు మద్దతు తెలపడం వలన? ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ. ఇవన్నీ చూస్తూ మీకేమనిపిస్తుందో మీ కమెంట్ రూపంలో చెప్పుర్రు ఒకసారి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.